దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటగా దేవాది దేవుడైన యేసు ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారమ్మా? సంతోషంగా, క్షేమంగా, సుఖంగా ఉన్నారని కూడా నమ్ముచూ ఉన్నాము. లోకంలో ఎలా ఉన్నా కానీ దేవుని యొక్క బిడల జీవితాల్లో సంతోషంగానే ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. చాలా ఆరోగ్యంగా దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ రకంగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో మందిరాలన్నీ కూడా మూసివేయబడి అనేక మంది దేవుని యొక్క సన్నిధికి రావటానికి చాలా భయకంపితులు అవుతూ ఉన్నారు. అననుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ నీవు నేను మనందరము కూడా ఈ రకంగా కూడుకుని దేవుని యొక్క సన్నిధిలో కొద్ది సమయం గడపడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం జాగ్రత్తగా. 2వ సమూయేలు గ్రంథము 15:18 నేను చదువుతున్నాను చూడండి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములో నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడకు ఎత్తైన కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకపోయిన మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసిన. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబకులందరూ సాగిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం అనేక సార్లు చదివి ఉంటాము, అనేక సార్లు ధ్యానించి ఉంటాము, ఎన్నెన్నో వాక్య ధ్యానాలు కూడా విని ఉండవచ్చు. ప్రియ బిడ్డలారా, ఇక్కడ గాతు ప్రదేశం వాడైన ఇత్తయి జీవితాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాము అన్నమాట. ఇత్తయి అంటే దున్నువాడు అనే అర్థం అన్నమాట. ఫిలిస్తీన్ల దేశంలో మొత్తం ప్రాముఖ్యమైనది 5 పట్టణాలు ఉన్నట్టు కూడా మనము, చాలా ప్రాముఖ్యమైన పట్టణాలు 5 పట్టణాలు ఉన్నట్టు మనము చూస్తూ ఉంటాము అన్నమాట. చూడండి, 5 పట్టణాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఇవి చాలా ప్రాముఖ్యమైన పట్టణాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా చక్కని పట్టణాలు. ఈ పట్టణాలంతా కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పట్టణాల్లో కూడా చాలా యోధులు ఉన్నారు. ఈ పట్టణాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఈ పట్టణాల్లో ఎక్కడ చూసినా కానీ వీళ్ళందరూ కూడా చాలా యోధులుగా కూడా మనము చూస్తూ ఉంటాము వారు. అటువంటి యోధులు, అటువంటి వ్యక్తులు, అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనము చూస్తూ ఉంటాము అన్నమాట. అటువంటి వ్యక్తుల్లోంచి వచ్చిన వాడే ఈ ఇత్తయి అని చెప్పవచ్చు అన్నమాట. 1 సమూయేలు గ్రంథంలో వీళ్ళని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వీళ్ళ గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోని ఎదుట దానిని నుంచిరి అని మనం చూస్తూ ఉంటామన్నమాట. అంటే వీళ్ళు మొట్టమొదటగా ఇశ్రాయేలీయుల మీద విజయాన్ని సాధించినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము అన్నమాట. వీళ్ళ ప్రాముఖ్యమైన పట్టణాలు 6:17లో మనం చూసినట్లయితే కనిపిస్తాయి. అష్టోదు వారు ఒక తెగ, గాజా వారు ఒకటి,
అష్కలోతు వారు ఒకటి, గాతు వారు ఒకటి, ఎక్రోను వారు 5 పట్టణాలు, ప్రాముఖ్యమైన పట్టణాలు 6:17 మొదటి సమూయేలు గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి బలాఢ్యులు, ఇటువంటి గొప్ప వ్యక్తులు, ఇటువంటి ఉన్నత దేహులు, ఇటువంటి గొప్ప వ్యక్తులు ఈ యొక్క దావీదు మహారాజును వెంబడించడం ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియ బిడ్డలారా. ఎందుచేత వీళ్ళు ఇంత గొప్పవారు? గొల్యాతు ఉన్నాడు, గొప్ప గొప్ప శూరులు ఉన్నారు. ఈ యొక్క ఫిలిస్తీన్లంతా కూడా చాలా బలవంతులుగా కనిపిస్తూ ఉన్నారు. అటువంటి బలవంతులు వారి పట్టణాలను విడిచిపెట్టి, వారి గ్రామాలను విడిచిపెట్టి, వాళ్ళ ప్రదేశాలను విడిచిపెట్టి, వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్న ఒక రాజును వెంబడించినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. అప్పటికి రాజుగా కూడా లేనట్టు మనము చూడవచ్చు అన్నమాట. అటువంటి రాజుని వీళ్ళు దేనిని చూసి వెంబడించారు అనేది మనం జాగ్రత్తగా ఈరోజు ఆలోచన చేయాలి. మొట్టమొదటగా ఈ యొక్క ఫిలిస్తీన్లు అసలు ఏమి చూసి వీళ్ళందరూ కూడా దావీదు మహారాజును వెంబడించారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్కటే మనకి తెలుస్తుంది. ఏమి చూశారు అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథంలో మనకి ఇవన్నీ కూడా వరుసగా కనిపిస్తూ ఉంటాయి అని ప్రియ బిడ్డలారా. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వీరు ఏ రకంగా వీళ్ళు వెంబడించారో చూడండి. ఫిలిస్తీన్లు 5:1 ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదు వరకు తీసుకుని వచ్చి దాగోను ఎదుట దాన్ని ఉంచిరి అన్నమాట. దేవుని యొక్క మందసము దొరికింది, దేవుని యొక్క మనస్సును పట్టుకున్నారు. దేవుని యొక్క మనస్సును దొరికేసింది కదా, విజయం వచ్చింది కదా అని ఆ యొక్క మనస్సాన్ని తీసుకొచ్చి దాగోను గుడిలో పెట్టారు. ఇలా దాగోన్ని పూజిస్తూ ఉండేరు. చాలా ఎక్కువగా పూజ ఈ యొక్క 5 పట్టణాలు కూడా ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు. దాగోన్ అంటే అమితమైన ప్రేమ, పూజలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అందుకనే మన యొక్క దేవత అయిన దాగోను మనకి ఈ యొక్క మందసాన్ని పట్టించిందని ఆ మందసం తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో పెట్టినప్పుడు తెల్లవారేటప్పటికి ఏం జరిగిందో చూడండి. అక్కడ దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. నేలనే బోర్ల పడిపోయింది అన్నమాట. ఇదేంటి, దేవతే దేవుడు అనుకున్నారు కదా, ఈ మందసమ్మ పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారో ఆ దేవత గుడిలో పెట్టినప్పుడు దేవత కాలు మందసం మీద ఉండాలి. కానీ ఏమైంది, మందసము దగ్గరికి వచ్చి ఆ యొక్క పాదాభివందనము దాగోను చేస్తూ ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. 2 సార్లు అలా జరిగింది. 4వ వచనంలో కూడా మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం మీదట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 చేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. అందరూ చూసేటప్పటికి 2 సార్లు అన్నమాట. అనునిత్యము పూజిస్తూ ఉన్నారు, అనునిత్యము సేవిస్తూ ఉన్నారు, అనునిత్యము వెంబడిస్తూ ఉన్నారు, ఎన్నో కొబ్బర్లు కొడుతున్నారు, అరటిపళ్ళు పెడుతూ ఉన్నారు, సంస్కారాలు చేస్తూ ఉన్నారు. ఆ సంవత్సరానికి ఒకసారి పెద్ద పండగలు జరిపిస్తూ ఉన్న దేవత కాపాడుతుంది అనుకున్న దేవత దగ్గర మందసము చిన్న బాక్స్ అట్టుకెళ్ళి అక్కడ పెడితే ఆ యొక్క మందసం దగ్గర బోర్ల పడటం ఏంటి అని ఆలోచన ఫిలిస్తీన్లో, ఈ గాతు ప్రజల్లో ప్రాముఖ్యంగా ఈ 5 పట్టణంలో ఒక పట్టణమైన గాతు పట్టణంలో ఉన్న ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, పరిశీలనన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన ఏ రకంగా మారుతూ ఉంది, మన యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది. 5 పట్టణాలు ఉన్నాయి, 5 పట్టణాల ప్రజలు ఉన్నారు. ఆ యొక్క అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ ఒక పట్టణం యొక్క ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉన్న కార్యాలను మనం గ్రహించుకుంటూ ఉన్నప్పుడు అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు, కానీ అనేక మంది పొందుకుంటూ ఉన్నారు. కానీ
దేవుని యొక్క శక్తిని గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఎన్నో సూచనలు మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా చాలా సూచనలు చూశారు. మొట్టమొదటగా ఏం చూశారు? వారి దేవత మా యొక్క మందసానికే దండం పెడుతూ ఉంది, మోకరిస్తూ ఉంది, ప్రణలు తిరుగుతూ ఉన్నట్టు కూడా అక్కడ మొట్టమొదటగా మనము చూస్తూ ఉన్నాము అన్నమాట. చూడండి, అంత మాత్రమే కాకుండా రెండవదిగా వీళ్ళకు జరిగింది ఏమిటి? 6వ వచనం మనం చదివినట్లయితే చూడండి, దాంట్లోనే యెహోవా హస్తము అష్టోదు వారి మీద వార్మగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఎప్పుడైతే దేవుని యొక్క మందసం ఉన్నదో ఫిలిస్తీన్లందరూ కూడా దడపడుతూ ఉంది. ఫిలిస్తీన్లందరూ కూడా భయకంపితులవుతూ ఉన్నారు. ఫిలిస్తీన్లందరూ కూడా ఎంతో గడగడలాడుతూ ఉన్నారు. ఫిలిస్తీన్లందరూ కూడా వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క ఆలోచనలో ఎక్కడా కూడా మార్పు కనపడట్లేదు అన్నమాట. అప్పుడు వీళ్ళు ఏమి ఆలోచన చేసుకుంటున్నారో చూడండి, ఏమన్నారు? 7వ వచనంలో అష్టోదు వారు అంటున్నారు, సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీద, మన దేవత యొక్క దాగోని మీదను బహుభారముగా నున్నదే. ఏమంటే నున్నది కాదు, నున్నదే. ఎంత భారంగా ఉంది! అమ్మో, ఈ యొక్క మందసం ఉంటే మన మీదే కాదు, మన దేవత మీద కూడా చాలా భారంగా ఉంటుంది. ఏంటిది కార్యము? ఏంటి గొప్ప కార్యము? ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమంటూ ఉన్నారు? భారంగా ఉన్నది కాబట్టి ఏమన్నారంటే, అది ఇక మన మధ్య ఉండకూడదు అని చెప్పుకుంటారన్నమాట. అంటే దేవుడు గొప్పవాడు అనేది ఒక ఆలోచన వాళ్ళకు వస్తుంది. దేవుడు అద్భుతాలు చేయగల సమర్థుడు అని ఒక ఆలోచన వస్తుంది. దేవుడు నిజమైన దేవుడు అని కొంతమందిలో ఆలోచన వస్తుంది. కొన్ని తలంపులు వస్తూ ఉన్నాయి. గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇంత భారంగా ఉందేంటి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండకూడదు అని ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, చూడండి, అంత మాత్రమే కాదు, ఫిలిస్తీన్ల పట్టణం అంతా కూడా 11వ వచనంలో మనం చదివినట్లయితే కింద మనం చూస్తాం, దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణములందరినీ పట్టియుండెను. ఆ పట్టణములన్నీ కూడా మరణ భయంతో వణికిపోతూ ఉన్నారు. ఏ సమయంలో ఏం జరుగుద్దో, ఏ సమయంలో ఏ పట్టణం మీద పడతాదో, ఏ సమయంలో ఏ పట్టణంలో ఏ గడ్డల రోగం వస్తుందో, ఏ పట్టణంలో రకరకాల రోగాలు వస్తాయో, రకరకాల పరిస్థితులు వస్తాయో అని ఈ ఫిలిస్తీన్లందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ మంచి నిర్ణయం అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు ఈ రకంగా మనం దేవతను పూజించాం కదా, ఎన్నో సంవత్సరాల బట్టి ఆరాధిస్తూ ఉన్నాం కదా, మనల్ని కాపాడవలసిన దాగోను మనము ఏమి చేయలేకపోయింది. ఒక మందస్సం వల్ల ఇంత పరిస్థితులు వచ్చినాయి ఏమిటి అని ఆలోచన 4 పట్టణస్థులు కూడా ఏ విధమైన తలంపులతో లేరు. ప్రియ బిడ్డలారా, వదిలించుకోవాలి అనుకుంటున్నారు తప్ప, విడిచిపెట్టాలి అనుకుంటున్నారు తప్ప, పంపివేయాలి అనుకుంటున్నారు తప్ప, ఆ యొక్క నిజమైన దేవుడు అని ఈ యొక్క యేసు ప్రభుని, దేవాది దేవుడిని యెహోవాని గ్రహించలేని బుద్ధిహీనులుగా 4 పట్టణస్థులు ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సూచక క్రియలు ఎదురుగుండా జరుగుతూ ఉన్నా కానీ, ఇన్ని గొప్ప కార్యాలు మందసం ద్వారా జరుగుతూ ఉన్నా కానీ 4 పట్టణస్థులు కూడా, 4 పట్టణాల్లో ఉన్న ప్రజల్లో ఏ విధమైన చలనము లేనట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసిన తరువాత గొలియాతును కూడా ఈ యొక్క దావీదు మహారాజు చిన్నివాడైన గొలియాతు, ఆ పెద్దవాడైన గొలియాతుని చిన్నివాడైన దావీదు జయించిన తరువాత ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే సర్వలోకానికి రాజు అని గ్రహించారు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ పట్టణాలన్నీ విడిచిపెట్టారు, ఈ ప్రదేశానంతా విడిచిపెట్టారు. ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఈ యొక్క దేవుని ప్రజలైన దావీదు మహారాజుతో వీళ్ళ చేయి కలుపుతూ ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ చూశారు కాబట్టి అవును, దీన్ని మనం ఏ రకంగా అన్వయించుకోవచ్చు అని మనం ఆలోచన చేసినట్లయితే,
ఫిలిస్తీన్ల ప్రాంతంలోనే కాదు, మన కుటుంబంలో దేవాది దేవుడైన యేసు ప్రభు ఎన్నెన్ని కార్యాలు చేశాడో ఆలోచన చేసినట్లయితే, చిన్ననాటి నుంచి కూడా మనము ఆలోచన చేసుకుంటున్నప్పుడు నీ జీవితంలో చిన్ననాటి ఏ రకంగా ఉన్నావు, యవన దశలో ఏ రకంగా ఉన్నావు, చదువుకుంటున్నప్పుడు ఏ రకంగా ఉన్నావు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ రకంగా చేశాడు, గృహాల విషయాల్లో, మన యొక్క వివాహ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఇన్ని కార్యాలు దేవాది దేవుడైన యేసు ప్రభు మన కళ్ళ ఎదుట చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మన యొక్క ఆలోచన 4 పట్టణస్థుల యొక్క ఆలోచనలాగుంటుందా, గోతు వారైన ఆ యొక్క గోతు సంబంధమైన ప్రజల యొక్క ఆలోచనలాగా ఇతని యొక్క సమూహంలాగా మనము ఉంటూ ఉన్నామా అనేది మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఎంత చక్కటి ఆలోచన! కండ్ల ఎదురుగుండానే ఇటువంటి కార్యాలు చూశారు కాబట్టి, కండ్ల ఎదురుగుండానే దేవుని యొక్క అద్భుతాలు దాగోను ఎన్నో సంవత్సరాల బట్టి వాళ్ళ పూర్వీకులందరూ కూడా పూజిస్తూ ఉన్నా కానీ వీళ్ళని కాపాడలేదు. కాబట్టి నిజమైన దేవుడు యెహోవా దేవుడని గ్రహించారు. ఈరోజు ఈ మాటనే మనం జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే చాలా టెస్టిమోనీస్ మనము బ్రాహ్మిన్స్ చూస్తున్నాం, ముస్లిం చూస్తూ ఉన్నాము, ఆ తర్వాత రకరకాల రాజులు చూస్తూ ఉన్నాము, చౌదరి చూస్తున్నాం, రకరకాల క్యాస్టుల నుంచి వచ్చిన ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఏవండి నిజమైన దేవుడు మాకు ఇప్పుడు దొరికాడండి, చాలు, మాకు చాలండి. నేషా కుమారి అని ఒక బ్రాహ్మణ కుటుంబం, సనాతన బ్రాహ్మణ కుటుంబంలోంచి ఆమె వచ్చింది. చాలామంది చూసి ఉండొచ్చు కూడా, మన దాంట్లో గ్రూపులో కూడా పెట్టాను అన్నమాట. ఆమె ఎలాగ మారిందో ఆమె అంతా కూడా చాలా చక్కగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళగానే, ఒక్కసారి వెళ్ళి కూర్చుండగానే దేవుని యొక్క ప్రసన్నత ఆమెను తాకిందంతే. తర్వాత నుంచి ఇక ఎంతమంది అనుకున్నా, తండ్రి కాదనుకున్నా, తల్లి కాదనుకున్నా, ఏమి కాదనుకున్నా, ఎవరో కాదనుకున్నా, ఇక నీకోసమే బ్రతుకుతానంటే అటువంటి పరిస్థితుల్లో తండ్రిని మార్చింది, తల్లిని మార్చింది, కుటుంబాన్ని మార్చింది, అన్నీ దేవుని కోసమే పాటలు పాడుతుంది ఆవిడ. ఇప్పుడు చూస్తే ఎంత చక్కని గాన కోకిల అన్నమాట. బ్రతుకుట క్రీస్తే. ఇక నిజ దేవుని ఇప్పటి వరకు మేము తెలుసుకోలేకపోయాం. ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా మేము చేశామండి పూజలు, ఇన్ని సంవత్సరాలు మా ఇష్టానుసారంగా తిరిగామండి, ఇన్ని సంవత్సరాలు ఇన్ని పండుగలు వేస్తాం, ఏమీ లేదు, నిజ దేవుడు దొరికాడు, మాకు చాలు అని దేవుని ద్వారా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా కానీ ఆమె కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసారు, అండమాన్ నుంచి. అండమాన్లో ఉన్నాడు. ఆయన జీవితం కూడా చాలా గొప్ప జీవితం మనం చేసుకుని, ఆయన కూడా గొప్ప సేవకుడు ఆయన కూడా అన్నమాట. దేవుని యొక్క బిడ్డలు ఈ యొక్క కార్యాలను గ్రహించగలుగుతూ ఉన్నామా? హైందవ కుటుంబాలు గ్రహిస్తూ ఉన్నాయి. హైందవ కుటుంబాలు దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటున్నాయి. దేవునితో బ్రతకడం చాలిక, మాకేమీ లేకపోయినా పర్వాలేదు అని ఖచ్చితంగా నిలబడగలుగుతున్నారు. అంత చాలు, అసలు దేవుడు ఉంటే మాకు చాలండి, ఇంత గొప్ప దేవుణ్ణి పోగొట్టుకున్నాం అని ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు వరకు కూడా మేము మా ఇష్టానుసారంగా ఉన్నామండి, మా ఇష్టానుసారంగా తిరిగామండి, నిజదేవుని తెలుసుకోలేకపోయాము, నిజదేవుని తెలుసుకున్నాము, వారు ఆరాధించే బిడ్డలను తెలుసుకున్నాం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాం, రాజును మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ రాజుతో ఉండటానికి వీళ్ళ తీర్మానం తీసుకుంటున్నారన్నమాట. అప్పుడే వచ్చారు. ఇవన్నీ తెలుసుకున్నాక ఎప్పుడైతే దావీదు మహారాజు వచ్చారు అప్పటికే కరెక్ట్గా ఏమైంది, ఇతని రాజ్యము పోయింది. ప్రియ బిడ్డలారా, రాజ్యమో పోయింది. ఎటువంటి పరిస్థితుల్లో, ఇంకా ఎటువంటి పరిస్థితులైనా కానీ దీనికి ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆ యొక్క ఫిలిస్తీన్ల పట్టణాన్ని విడిచిపెట్టిన సాదృశ్యంగా మన పాపాన్ని విడిచిపెట్టాలి, మన యొక్క తప్పులను విడిచిపెట్టాలి, మన దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, మన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అయ్యా ప్రతి ఒక్క దేవునికి విరోధంగా చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కూడా మనం విడిచిపెట్టి, వాళ్ళు ఏ రకంగా యేసు ప్రభుకు సాదృశ్యమైన దావీదు మహారాజుని వెంబడించాడో యేసు ప్రభుని వెంబడించే బిడలుగా మనం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన వెంబడించి ఉంటూ ఉండాలి. వెంబడిస్తూ ఉన్న వారిని ఏమంటూ ఉన్నాడు దావీదు మహారాజు మాట్లాడుతున్న మాటలు, అయ్యా నాకే దిక్కులేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో తెలీదు, ఏ ప్రాంతానికి వెళ్తానో తెలీదు, ఏ చెట్టు కింద పండుకున్నానో తెలీదు, ఏ పుట్ట కింద పండుకున్నానో తెలీదు, ఏ పండు తింటానో తెలీదు, అసలు ఎక్కడ పండుకున్నానో తెలీదు, ఎలా ఉంటానో తెలీదు. నాతోటి వస్తున్నారు ఎందుకు? మీరు ఎక్కడికి వెళ్ళండి,
రాజ సమ్ముఖనకు వెళ్ళి రాజ సన్నిధిలో మీరు ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కగా దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇక్కడికి ఎందుకయ్యా, ఇదంతా కష్టము, ఇదంతా శ్రమ, ఇదంతా వేదన, ఇదంతా బాధ, ఇదంతా కూడా నన్ను వెంబడిస్తే నేను అడవులంట పోతున్నావు, నా కూడా ఎందుకయ్యా? మీరు రాజగృహంలో ఉన్న రాజు దగ్గర ఉండండి. రాజగృహంలో ఉన్నాడు కదా రాజు, ఆ రాజు దగ్గర సుఖించండి, మీరు క్షేమంగా ఉండండి అంటే వాళ్ళు ఏమంటూ ఉన్నారు? ఎటువంటి పరిస్థితుల్లో? నీతోటే మేము ఉంటాము, నీతోటే బ్రతుకుతాము అని ఒక మంచి ఆలోచన తీసుకున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటుంది? మోయాబు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఏమంటుంది అత్త? మీరిద్దరూ కూడా వెళ్ళిపోవడమ్మ, మరలుడి మోయాబు దేశానికి వెళ్ళి హాయిగా ఉండండి. నాకు కూడా వస్తున్నారు ఎందుకు? నేను ముసల్దాన్ని. ఒకవేళ యోధా సాంప్రదాయ ప్రకారంగా నేను వివాహం చేసుకుని మళ్ళీ నేను కుమారుని కంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? కనీసం 20 సంవత్సరాలు మీరు ఆగాలి. ఇవన్నీ జరిగే పని కాదు. మీరు వెళ్ళిపోవండి అని అన్నప్పుడు వార్ఫా వెళ్ళిపోయింది. కానీ నీ కష్టంలో నేను ఉంటాను, నీ శోధంలో నేను ఉంటాను, నీ ఇబ్బందిలో నేను ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని ఒక గట్టి తీర్మానం తీసుకుని వచ్చిన రూతు జీవితంలో గొప్ప కార్యం జరిగింది ప్రియ బిడ్డలారా. అందుకనే యేసు ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాల్లో ఇవి పూలబాట కాదు, ముళ్ళ బాటలు ఉండి ఉంటాయి. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా కాపాడుతూ ఉంటాడు అనేది మనము మర్చిపోకూడదు ప్రియ బిడ్డలారా. ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు బాధ ఉండొచ్చు, అంతేకదా ఒక్క మాట అంటే లోకానికి మీరు వెళ్ళిపోండి. దీనికి ఏది సాదృశ్యం అంటే ఏమంటున్నాడు రాజు? మీరు రాజు దగ్గరికి వెళ్ళిపోండి అంటున్నాడు అనమాట. రాజు ఏమిటంటే లోకం అన్నమాట. ఇది యేసు ప్రభుది ముళ్ళబాట ప్రియ బిడ్డలారా. దేవుణ్ణి వెంబడించడం అనేది చాలా కష్టము, లోకంలో ఉండటమో చాలా సులువు అన్నమాట. అందుకనే అంటే నాకు కూడా వస్తున్నారు ఎందుకయ్యా? కష్టం ఇది. రాజు దగ్గరికి వెళ్ళండి, రాజు అక్కడ ఉన్నాడు కదా. ఈ రాజు అనేది లోకం అన్నమాట. ఇది లోకంలోకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా హాయిగా ఉంటుంది, లోకంలో సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో అన్నీ కట్టుబాట్లే. బయటేమో ఏమీ మన నోరు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, ఇష్టానుసారంగా చూడవచ్చు, మన ఇష్టానుసారంగా తిరగవచ్చు, ఇష్టానుసారంగా తాగొచ్చు, అంతా ఇష్టం ఇష్టం ఇష్టం. కానీ ఇక్కడ కష్టం 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 అన్నాడు. అందుకనే నాకు కూడా వస్తే కష్టమయ్యా, రాజు దగ్గరికి వెళ్ళు, హాయిగా ఉండొచ్చు. ద్రాక్షారసం సాయంత్రం అయితే తాగొచ్చు, సాయంత్రం చక్కగా అన్నీ కూడా కన్యకలు వస్తారు, చక్కని ఆనందకరమైన కార్యక్రమాలు ఉంటాయి, రాజు దగ్గర విందులు ఉంటాయి, రాజు దగ్గర అన్నీ ఉంటాయి, అవన్నీ అనుభవించండి అన్నప్పుడు వాటన్నిటిని కూడా అలా విడిచిపెట్టారు ప్రియ బిడ్డలారా. లోక ఆశలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఐగుప్తును విడిచిన మీరు ఏం చేయాలంట? ఐగుప్తు ఆశలన్నీ కూడా మనము విడిచిపెట్టి యేసుని రంగుగా వెంబడిస్తూ ఉండాలి. ఎంత కష్టమైన ప్రియ బిడ్డలారా. అందుకనే వీళ్ళు ఆ మాట ఉంటున్నాను, నీతోనే 21వ వచనంలో ఆ మాట ఖచ్చితంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవు రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడు రాజుగు నువ్వు, ఆ స్థలమంది నీ దాసుడైన నేనునో ఉందునని రాజుతో మనవి చేసేను. అబ్బా, ఎంత మంచి తీర్మానమో! కష్టమైన నీతో ఉంటానయ్యా, శోధనైన నీతో ఉంటానయ్యా, వేదనైన నీతో ఉంటానయ్యా, తిన్నా నీతో ఉంటానయ్యా, తినకపోయినా నీతో ఉంటానయ్యా, బట్టలు లేకపోయినా నీతో ఉంటానయ్యా, ఏమీ లేకపోయినా నీతోటే నేను ఉంటాను రాజా, నిన్ను విడిచిపెట్టనయ్యా. ఎంత మంచి ఆలోచన చూడండి. మన యొక్క ఆలోచన యేసు ప్రభువుని వెంబడించిన మన జీవితాల్లో ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని శ్రమలైనా, ఎటువంటి ఉపద్రవాలైనా కానీ యేసు ప్రభుని పట్టుకున్న మనము వెంబడించాలి తప్ప, ఆయనతో ఉండాలి తప్ప, ఆయనతోటే నడవాలి తప్ప, ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా లోకం తట్టు ఎటువంటి పరిస్థితుల్లో తిరగకూడదు ప్రియ బిడ్డలారా. ఈ యొక్క ఫిలిస్తీని యొక్క ఆలోచన ఎంత చక్కగా ఉందో చూడండి ప్రియ బిడ్డలారా. ఈ యొక్క ఒక్క పట్టణస్తులే వీళ్ళు, 5 పట్టణాలు ఉన్నాయి. 5 పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా స్వయంగా చూశారు.
స్వయంగా అన్నీ కూడా దేవుని యొక్క కార్యాలన్నీ కూడా గ్రహించారు, కానీ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వెంబడించలేకపోయారు. ఒక పట్టణస్థులు కొంతమంది మాత్రమే, ఆ గాతు ప్రాంత వారందరూ కూడా, ఇత్తయి సంబంధులందరూ కూడా దేవుణ్ణి వెంబడించినట్టు కూడా మనము చూస్తూ ఉన్నాం. అవును, మనము కూడా ఈ లోకంలో అనేక మంది వెంబడించకపోయినా, అనేక మంది దేవునితో ఉండకపోయినా, అనేక మంది ప్రార్థన చేయకపోయినా, అనేక మంది దేవుని కోసం బ్రతకపోయినా, నీవు నేను మనందరము కూడా మన కుటుంబ సమేతంగా అయినా కానీ, ప్రభువా ఎన్ని కష్టాలైనా నీతో ఉంటానయ్యా, ఎన్ని శోధనలైనా నీతో ఉంటానయ్యా, ఎన్ని అవమానాలైనా నీతో ఉంటానయ్యా, ఎటువంటి పరిస్థితులైనా కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ఆ ఇత్తయి లాంటి తీర్మానము మన జీవితాల్లో ఉన్నప్పుడు, తన వెంబడించిన బిడ్డల్ని దేవాది దేవుడైన యేసు ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రియ బిడ్డలారా, కాడు ఎటువంటి పరిస్థితుల్లో. అందుకనే ఏమంటాడు, ఒక వ్యక్తి అన్నప్పుడు వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడున్నావో మాకు చెప్పవయ్యా, మేము కూడా వచ్చి చూస్తామంటే, నక్కలకు బొరిలి ఉండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారుడు నివాసము చేయి తలవాల్చుటకైనను స్థలము లేదయ్యా. నేను ఉండేది ఎక్కడని చెప్పరు. దేవుడు ఎటువంటి వాడు చూడండి ప్రియ బిడ్డలారా, మన ప్రభువు ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుణ్ణి వెంబడించిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. శ్రమల్లో ఇత్తయిని విడిచిపెట్టాడా? రాజభోజనాలు ఎక్కడున్నా రాజు కూడా ఉన్నాడు కాబట్టి పరుగులు వస్తున్నాయి, చక్కని అంజూరాలు వస్తూ ఉన్నాయి, ద్రాక్షాలు వస్తూ ఉన్నాయి, అడలు వస్తూ ఉన్నాయి, రకరకాల తేనె వస్తూ ఉంది, ద్రాక్షారసం వస్తుంది, అన్నీ కూడా రకరకాలుగా ఒక్కొక్కడు పట్టుకొచ్చి పాడేస్తున్నాడు. సమృద్ధి. రాజు ఎక్కడ ఉంటాడో అక్కడ కంపల్సరీగా సమృద్ధి ఉంటుంది. ప్రియ బిడ్డలారా, చాలామంది అనుకున్నారు వాళ్ళ దగ్గర ఏముంటాయి, కూడా వెళ్తే వాళ్ళు కూడా వెళ్తే ఏం దొరుకుతుంది, ఏమీ ఉండదు అని చాలామంది వెనుకొంజి వేశారు. కానీ ఈ యొక్క కోత నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వీళ్ళందరూ కూడా ఈయన కూడా వెళ్ళినట్టు కూడా మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఎంత చక్కగా ఆలోచన చూడండి ప్రియ బిడ్డలారా, ఎంత చక్కని తెలివితేటలు వీళ్ళకి. మనం చూడండి ఎటువంటివి వచ్చారు చూడండి. 17వ అధ్యాయంలో 27వ వచనం చదివినట్లేదు. లోదేబారు ఊరి వెడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొగేలీము ఊరి వాడుగు గిలాదుడైన బల్జరయ్యను అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెల జున్ను ముద్దలు దావీదు అతని యొద్దన్న జనులందరూ కూడా భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. చూడండి ఎంత చక్కని ఆహారం ఉందో, ఎంత చక్కటి ఆహారం. రాజు కూడా ఉన్నప్పుడు ఆ రాజు అయిన యేసు ప్రభుని వెంబడించిన బిడ్డలు ఎప్పుడూ కూడా శ్రేష్టమైన ఆహారమే తింటారు తప్ప, శ్రేష్టమైన పదార్థాలే భుజిస్తారు తప్ప, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడా కూడా ఆకలి గొననివ్వడు. ప్రియ బిడ్డలారా, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకుని 5,000 మందికి దేవాది దేవుడైన యేసు ప్రభు సమృద్ధిగా పెట్టలేదా? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభుతో మనం ఉంటూ ఉన్నప్పుడు, యేసు ప్రభుతో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దేవాది దేవుడైన యేసు ప్రభు విడిచిపెట్టడు అనేది మనము మర్చిపోకూడదు ప్రియ బిడ్డలారా. అందుకనే ఈయన ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటానయ్యా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నివాసం చేస్తే అక్కడే ఉంటాను, శ్రమ అయినా పర్లేదు, కష్టమైనా పర్లేదు, కాళ్ళు నొప్పి అయినా పర్లేదు, కొండలైన ఎక్కుతాను, గుట్టలైన ఎక్కుతాను, కోనలైన ఎక్కుతాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. కొండలు, గుట్టలు, కోనలు అంటే శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్ని ఉన్నా కానీ దేవుణ్ణి వెంబడించాలి తప్ప దేవుణ్ణి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ప్రియ బిడ్డలారా, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. యెహోవాని ఆశ్రయించాలి తప్ప, యెహోవాని విడిచిపెట్టే వరకు శ్రమలే వస్తాయి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఆనందం ఉండదు. ప్రియ బిడ్డలారా, అందుచేత ఎప్పుడైతే ఈ యొక్క ఫిలిష్తీయుల పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చాడో ఈ గాతు వారందరూ కూడా రాజుతో ఉండడానికి తీర్మానం తీసుకున్నాడు. అవును, ఈరోజు కూడా మనము కూడా తీర్మానం తీసుకుందాం, రారాజు అయిన యేసు ప్రభుతోటే ఉందాము. కరోనా వచ్చినా పర్లేదు, ఇబ్బందులు వచ్చినా పర్లేదు, ఇరుకు వచ్చినా పర్లేదు, శోధనలు వచ్చినా పర్లేదు, అవమానాలు వచ్చినా పర్లేదు, నిందలు వచ్చినా పర్లేదు, వేదనలు వచ్చినా పర్లేదు, రకరకాల వ్యాధులు వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా
ఆ దేవుడిని మనం విడిచిపెట్టకుండా మనం దేవుని కూడానే మనం ఉంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు విడిచిపెట్టడు. ప్రియ బిడ్డలారా, ఆయన ఉండటమే కాకుండా వీళ్ళు ఏం చేశారు అని మనం చూసినట్లయితే చూడండి, 23వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మొత్తం అందరూ కూడా అక్కడ చివరి మాట మనం చూసినట్లయితే గిత్తీయుడగు ఎత్తయ్యనే అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. సాగిపోతూ ఉన్నారు అన్నమాట. ఎక్కడికైనా సాగిపోతూ ఉన్నారు తప్ప ఆగిపోవట్లేదు ప్రియ బిడ్డలారా. అందుకనే దేవాది దేవుడైన యెహోవా కూడా ఒక మాట అన్నాడు, ఒరే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదా మీరు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన మీరు ఆగిపోకూడదు. ఎర్ర సముద్రం వచ్చిందని ఆగిపోతూ ఉన్నారా? చూడండి 14 నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటూ ఉన్నాడు అక్కడ, త్వరగా చదవండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఆగిపోతారు ఎర్ర సముద్రం. ఆఫ్టర్ ఆల్ సాగిపోండియా, ఎర్ర సముద్రం పాయలైపోవచ్చు. చూడండి ఇప్పుడు 5 నిమిషాల్లో సాగిపోండి మీరు. అంటే కష్టాల కడల్లో మనం సాగిపోవాలి తప్ప కష్టం ఉంది కదని ఇక్కడ ఆగిపోకూడదు. ఆ కష్టాల్లో కూడా మనం నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు అది చక్కని విశాలమైన బాటగా దేవాది దేవుడైన యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ప్రియ బిడ్డలారా, సాగిపోవడి. వీళ్ళు కూడా సాగిపోవటానికే నిర్ణయం తీసుకున్నారు. కష్టమైన, శోధనైనా, ఇబ్బంది అయినా, ఇరికైనా రాజుతో సాగిపోవటానికే ఒక తీర్మానం తీసుకున్నాం. మనము కూడా రారాజైన యేసు ప్రభుతో సాగిపోవటానికే తీర్మానం తీసుకోవాలి తప్ప ఆగిపోకూడదు. చాలామంది ఆగిపోతూ ఉన్నారు. కొన్ని శ్రమలు, కొంత ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు అనేక మంది అక్కడే ఆగిపోతూ ఉన్నారు. అక్కడి వరకు కూడా మంచి భక్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని పరిస్థితులు మారినప్పుడు వెంటనే అక్కడ తగ్గిపోతున్నాయి. ఏమండి పరిస్థితులు లాగున్నాయండి, పరిస్థితులు బాగోలేదండి, ఇబ్బంది ఉందండి, ఇరుకు ఉందండి, అది ఉందండి, ఇదండి, అక్కడే స్టాప్ అయిపోతున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం సాగిపోవాలి తప్ప ఆగిపోకూడదు ప్రియ బిడ్డలారా. అందునే అన్నాడు సామెతల గ్రంథకర్త మహాజ్ఞాని సొలొమోను అంటాడు 4, 14, 15 వచనాల్లో, దుష్టుల మార్గము విడిచి సాగిపోవుడి అంటూ అనమాట. దుష్ట తలంపులు విడిచిపెట్టి, దుష్ట ఆలోచనలు విడిచిపెట్టి, దుష్టుల యొక్క ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టి మీరు సాగిపోవండి. ఆగిపోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో. సాగిపోయినప్పుడు మాత్రమే మీరు గొప్ప కార్యాలు చూస్తారు. సాగిపోయినప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చూస్తారు. సాగిపోయినప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు చూస్తారు. సాగిపోయినప్పుడు మాత్రమే గొప్ప అద్భుతాలు చూస్తారు తప్ప ఆగిపోతే అద్భుతాలు మీరు చూడలేరు. యాత్రికుని ప్రయాణం మనం చూస్తాం కదా, ఆగిపోతే ఏమవుద్దే, ఆ ఊబులోనే ఉంటాడు. కానీ ఎన్ని ఊబులు వచ్చినా కానీ అది ఇప్పుడు నాకు కళ్ళల్లో మెరుగుతూ ఉంటా. చదువుతూ ఉన్నప్పుడు పుస్తకం చదివారు 2-3 సార్లు. ఆ తర్వాత దీంట్లో కూడా చూసినప్పుడు ఎంత చక్కగా ఉంటుంది వాడి నడక, వాళ్ళ విధానం, అసలు ఆ మాటలో నిజంగా దేవుడిచ్చిన కృప ఆయనకి ఎంత చక్కగా యాత్రికుని ప్రయాణం. జాన్ బన్యన్ గారు రచించిన ఆ మాటలు చదివితే ప్రతిదీ కూడా అడుగు కూడా వెనక్కలాగేసే పరిస్థితులే. అయినా కానీ ఆ భారంతో సాగిపోయాడు కాబట్టి ఆ యొక్క శిఖరానికి చేరుకున్నాడు. అవును, దేవునికి స్తోత్రం. మనము కూడా సాగిపోవాలి. దుష్టుల మార్గాన్ని విడిచిపెట్టి, లోకస్తులందరూ కూడా దుష్ట మార్గంలో ఉంటారు, దుష్ట తలంపులతో ఉంటారు, దుష్ట ఉద్దేశాలతో ఉంటారు. ఇవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు తట్టు మనము సాగిపోవాలి. అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, హెబ్రీ సంఘానికి రాస్తూ, హెబ్రీ సంఘానికి చక్కని మాట 6వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణులగుటకు సాగిపోవాడన్న. నిర్జీవ క్రియలు, ఈ లోకములన్నీ కూడా జీవము లేని అన్నమాట. ఇవన్నీ కూడా జీవము లేని పనుల కోసం, జీవము లేని ఆశీర్వాదాల కోసం, జీవం లేని రకరకాల, ఈ డబ్బుకు జీవం లేదు, ఇల్లుకు జీవం లేదు, కార్లకు జీవం లేదు, బళ్ళుకు జీవం లేదు, ఇవన్నీ లోకంలో ఉన్న దేనికి కూడా జీవం లేదు. ప్రియ బిడ్డలారా, నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టి ఇవన్నీ విడిచిపెట్టేయాలి. ఇవన్నీ విడిచిపెట్టి సంపూర్ణులగుటకు మనం ఏమంట దేవునితో ఏ రకంగా వాళ్ళ దావీదుతో సాగిపోయారో మనము కూడా ఆ రకంగా సాగిపోవాలి. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా సాగిపోయారు కాబట్టి ఈయనకి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. చూడండి 18వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 18, 2వ వచనంలో సైన్యాధ్యక్షుడిగా ఈ యొక్క ఎత్తేకి ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు కూడా మనం చూస్తాం. చేసి
ఆ, గిత్ ఆ, ఆ, ఆ. గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దేవునికి స్తోత్రం. ఒక సైన్యాధిపతిగా ఈయన్ని ఇక్కడ దావీదు మహారాజు గొప్ప ఆధిక్యత ఇచ్చినట్టు, అవును, దేవుని కూడా సాగిపోతే, దేవుని కూడా మనం నడిచి సాగిపోతే దేవాది దేవుడైన యేసు ప్రభు ఇక్కడిచ్చాడు. ఇక్కడ ఆధిక్యత ఇదే. కానీ పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ప్రక్కన కూర్చుంటే ఆధిక్యత ఇస్తాడు. ప్రియ బిడ్డలారా, ఒక సైన్యానికి అధ్యక్షుడిగానే ఇచ్చాడు దావీదు మహారాజు. కానీ దేవాది దేవుడైన యేసు ప్రభువుతో మనం సాగిపోతే ఆగిపోకుండా పరలోక రాజ్యంలో నేను జయించి నా దేవుని యొక్క, నా తండ్రి యొక్క సింహాసనం నందు ఏ రకంగా కూర్చున్నానో జయించు వాడిని కూడా నేను ఆ సింహాసనం నందు కూర్చుండనిత్తును అంటూ ఉన్నాడనమాట. ఆ సింహాసనము ఎక్కాలి అంటే యేసు ప్రభుతో మనము సాగిపోవాలి. ఆ ఆశీర్వాదాలు పొందాలి అంటే మనం యేసుతో సాగిపోవాలి. ఆ యొక్క ఆశీర్వాదాలు మనం అందుకోవాలంటే ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇక్కట్లైనా, ఎటువంటి పరిస్థితులైనా కానీ ఆగిపోకుండా మనము సాగిపోయినప్పుడు దేవాది దేవుడిని యేసు ప్రభు ఆ సింహాసనం మందు ఆసీనులు అవటానికి మనందరికి కూడా అవకాశం ఇస్తాడు. ప్రియ బిడ్డలారా, అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా ఆ గాతును విడిచిపెట్టి ఏ రకంగా దావీదును వెంబడించారో ఈ లోకాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తామయ్యా. ఆ గాతును విడిచిపెట్టి నీతోటే ఉంటామని ఎలా తీర్మానం తీసుకున్నారో మేము కూడా తీర్మానం తీసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా నీతోటే సాగి వెళ్ళారు ప్రభువా, దావీదుతో ఏ రకంగా సాగారు మేము కూడా నీతోటే సాగి వస్తాం ప్రభువా, ఆగిపోం ప్రభువా అని తీర్మానం తీసుకుందాం. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అటువంటి కృప దేవాది దేవుడిని యేసు ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా పరలోక రాజ్య వారసత్వం దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతమైన దేవ, జీవాధిపతి మా యేసయ్యానికి స్తుతులు స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. మహనీయుడానికి స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభువా ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించాం ప్రభువా. అయా మా జీవితాల్లో ప్రభువా, అయా తండ్రి ప్రభువా, ఇత్తయి లాంటి తండ్రి ప్రభు ఆలోచన మా అందరికీ దయచేయండి ప్రభువా. గాతును విడిచిపెట్టే స్వభావము, అయా నీతో ఉండే స్వభావము, సాగిపోయే స్వభావం అందరికీ దయచేయండి. ఆ పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరికి కూడా వారసత్వం దయచేస్తున్నారని కూడా మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. అయా ఈ సందర్భంలో ప్రాముఖ్యంగా ప్రభువా ఎవరైతే తండ్రి ప్రభువా కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు వారందరినీ ముట్టండి ప్రభువా, వారందరినీ ముట్టండి ప్రభువా. అనాథులైన బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభువా, ఆదరించండి, సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువా స్వస్థత దయచేయండి. అన్ని విషయాల్లో సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.